పవన్ కేంద్ర ఎన్నికల బృందం పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం 2 రోజుల పాటు విజయవాడ నగరంలో ఉండి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా అంచనా వేస్తున్నారు. ప్రధానంగా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఏదైతే సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మొత్తం కూడా ఈ ఓటింగ్ సంబంధించిన ఓటర్ల జాబితా అవతవకల మీదే కావచ్చు, ఇటీవల వస్తున్న ఆరోపణల మీద కావచ్చు, మొత్తం అన్నిటి మీద కూడా ఎలక్షన్ కమిషన్ బృందం మొత్తం కూడా దాని మీద పూర్తిగా స్టడీ చేయబోతుంది. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా చూస్తే కనుక రాజకీయ పక్షాలతో ముందుగా ఎన్నికల బృందం భేటీ కాబోతుంది. ముందుగా ఉదయం 11 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్తో ముందుగా భేటీ అవుతున్నారు. ఆ తర్వాత బీజేపీ, కాంగ్రెస్, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ నాయకులతో కూడా ఈ కేంద్ర ఎన్నికల బృందం భేటీ కాబోతుంది. ఆ తర్వాత ఈరోజు మధ్యాహ్నం నుంచి అంటే 2 గంటల నుంచి రాత్రి సుమారు 8-9 గంటల వరకు కూడా రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లు అలాగే ఎన్నికల ప్రధాన అధికారులతో కూడా భేటీ కాబోతుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాతో కూడా ఎన్నికల బృందం భేటీ కాబోతుంది. రాష్ట్రంలో ఏ విధంగా ఓట్ల జాబితాను ప్రిపేర్ చేశారన్న దాని మీద కూడా మొత్తం కూడా కేంద్ర బృందం మొత్తం కూడా ఆ వివరాలు కూడా సేకరించబోతుంది. అయితే ప్రధానంగా ప్రతిపక్షాలు ఇప్పటికే చాలా ఆరోపణలు చేశాయి. ఏదైతే ఎన్నికల ఓటర్ లిస్టులో మొత్తం కూడా తీవ్రమైన అవకతవకలు జరిగాయని చెప్పి కూడా ఇప్పటికే ఆరోపణలు చేశారు. అలాగే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా పలుమార్లు చంద్రబాబు కూడా కలవడం జరిగింది. అలాగే లేఖలు కూడా రాయడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాను అచ్చెన్నాయుడు దాదాపు 3-4 సార్లు కూడా కలవడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ఫారం 7 పెట్టుకొని గంపగుత్తుగా ఓట్లను మొత్తం కూడా నమోదు చేయటం, అలాగే ఇష్టానుసారం కూడా ఇక్కడ వైసీపీ నాయకుల అండదానులతో మొత్తం కూడా అధికారులు వ్యవహరిస్తున్నారని చెప్పి అనేక ఆరోపణలు కూడా మొత్తం కూడా సాక్ష్యాధారాలతో కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం కూడా ఈ అవకతవకల మీద కూడా మొత్తం కూడా పూర్తిగా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ప్రధానంగా చూస్తే కనుక ఇటీవల చోటు చేసిన పరిణామాలు అంటే గత 6 నెలలుగా ఏదైతే ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలతో పాటు ఏదైతే ఫారం 7 గంపగుత్తుగా ఓట్ల చేర్పించడంతో పాటు పలు ఆరోపణలు అయితే ఎన్నికల సంఘం కూడా ఇక్కడ ఎన్నికల సంఘం కూడా ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం రావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే కొంతమంది అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా ఇప్పటికే కంప్లైంట్లు చేయడం జరిగింది. కొంతమంది అధికారులు అంటే కొంతమందిని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి కూడా కోరినప్పటికి కూడా వీళ్ళెవరిని కూడా ట్రాన్స్ఫర్స్ విషయంలో చూస్తే కనుక అంటే తిరుమలలో ఉన్న తిరుపతిలో ఉన్న తిరుమల, మదనపల్లిలో ఉన్న ఆ పక్క ఊరికి అలాగే దగ్గర ప్రాంతాలకే వాళ్ళని బదిలీలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు అనేక చోట్ల అంటే తంబాలపల్లి కావచ్చు, మైలవరం కావచ్చు, తిరువురు కావచ్చు, అలాగే విశాఖపట్నం కావచ్చు, ఇక్కడ అన్నీ కూడా ఏదైతే 0 డోర్ నెంబర్తో అనేక ఓట్లు గంపగుత్తుగా మొత్తం కూడా నమోదు చేశారు. ఎందుకంటే బిఎల్ఓలు కూడా మొత్తం కూడా వాలంటీర్ల జోక్యంతో మొత్తం కూడా ఈ ఓట్ల నమోదు ప్రక్రియ మొత్తం కూడా కొనసాగిందని చెప్పి కూడా పదే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్నిటి నేపథ్యంలో ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కలవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అన్ని అంశాల్లో ఏదైతే గత 6 నెలలుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న ఎన్నికలకు సంబంధించిన ఓటర్ లిస్టులో ఇక్కడ ఎన్నికల సంఘం అధికారి ముఖేష్ కుమార్ మీనా పైన కూడా కంప్లైంట్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే చాలా రోజులుగా ఇక్కడ జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి ఆయనకు మేము విన్నవించాం, కానీ ఎక్కడ కూడా ఎట్లాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కేసులు అయితే పెడతా ఉన్నారు కానీ ఎక్కడ అరెస్టులు చూపించిన పరిస్థితి లేదు అనే అంశాలన్నీ కూడా టీడీపీ అధినేత మాట్లాడుతున్నారు కదా. ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఏదైతే రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా 24 గంటల ముందు అంటే ఏదైతే కేంద్ర బృందం వచ్చే ముందు మాత్రమే ఒక లెటర్ ఒకటి రాయటం కూడా జరిగింది. దాని మీద మేము చర్యలు తీసుకుంటాం, మీరు ఏదైతే కంప్లైంట్లు నమోదు చేశారో వాటి మీద మేము కంప్లైంట్స్ ఇచ్చిన వాటి మీద మేము మొత్తం కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారే. కానీ ఎక్కడ కూడా ఆ దాఖలాలు ఎక్కడ కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ మొత్తం కూడా నామాత్రంగానే చర్యలు తీసుకున్న
చేస్తున్నట్టు కూడా ఆ టీడీపీ నేత అయితే ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అనేక ఫిర్యాదులు అయితే ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అన్నీ కూడా సాక్ష్యాధారాలతో తీసుకెళ్లారు. కానీ ఏ ఒక్కటికి కూడా సరైన పరిష్కార మార్గం కూడా దొరకలేదు. ఎందుకంటే గంపగుత్తుగా ఓట్ల తొలగింపు కానీ ఓట్ల చేర్పించడం కానీ ఇన్ని కూడా చాలా ఆరోపణలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వినపడుతున్నాయి. ఎక్కడా కూడా వాటి మీద చర్యలు తీసుకోలేదు. అలాగే చాలామంది మీద అరెస్టులు చేశాము, లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం అంటున్నారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళ మీద కేసులు పెట్టిన దాఖలాలు కానీ ఎక్కడా కూడా కనిపించడం లేదు. నిన్న కేవలం 24 గంటల ముందులో చంద్రబాబుకి లేఖ రాయడం వెనక మళ్ళా గూఢార్థం కూడా టీడీపీ నేత అందరూ కూడా తప్పుపడుతున్నారు. కేవలం మభ్య పెడతానికే ఈ లేఖ రాసి ఉంటారని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే భావిస్తున్నారు. ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే ముఖేష్ కుమార్ మీనా చేస్తున్న అవకతవకల మీద కూడా ఖచ్చితంగా ఫిర్యాదు చేసే అవకాశం కనపడుతుంది. ప్రధానంగా చూస్తే కనుక ఈ ఓటర్ లిస్టులోని జాబితాలో ఉన్న అవకతవకలతో పాటు ఇటీవల చోటు చేసుకున్న పరిణామం అంటే ట్రాన్స్ఫర్ విషయంలో అధికారులను అయితే పూర్తిగా అలసత్వం వహిస్తున్నారు. కేవలం కొంతమందినే అంటే కొంతమంది అధికారులని దగ్గర అంటే పక్కన ఉన్న ప్రాంతాలకి బదిలీ చేయడంతో పాటు వారి మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోకపోవడంతో పాటు ఏదైతే బిఎల్ఓలు ప్రధానమైన కీలక పాత్ర పోషిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఏదైతే వాలంటీర్ల సహాయంతో మొత్తం కూడా ఓటర్ల ప్రక్రియ మొత్తం కూడా నమోదు చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. వీటన్నింటినీ కూడా ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి అయితే తీసుకెళ్తారు.